Garuda Kitchen World, exclusive stainless steel samanlu, wholesale and retail. Aziz Plaza in Hyderabad. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్. అంతేనా? నేను సిగ్నేచర్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్ ఫస్ట్లో కొంచెం కోప్పడేవాడిని ఎక్కువ. తర్వాత స్లోగా నేను ఏం అర్థం చేసుకున్నా అంటే కోపంలో చిన్న చిన్న మాటలు మనం అనకూడనివి అంటాము, దొర్లుతుంది. సో ఎప్పుడైనా ఒక చిన్న పాజ్ తీసుకొని ఆలోచించే రిప్లై ఇద్దాం తప్ప అనవసరంగా కోప్పడొద్దు అని చెప్పేసి రియలైజ్ అయినా. సో అప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నాకేమైనా పాయింట్ చెప్పినా, సో నాకు కోపం తెప్పించినా నేను వెంటనే ఇట్లా పెట్టేసుకొని ఒక 5 seconds కూల్ డౌన్ అని చెప్పేసి అనుకొని దెన్ నేను రెస్పాండ్ అయ్యేటోని. ఏంటి గౌతమ్, ఎక్కడికి వెళ్ళినా కానీ పంచ బాగా సెంటిమెంట్ అయిందా? లేకపోతే సెంటిమెంట్ చేద్దామని చూస్తున్నావా? ఆడియన్స్ కి సపరేట్ గా నాదొక స్టైల్ ఉంది, నేను ఎక్కడికి వచ్చినా కానీ ఇలా వస్తాను అంటే నేను పంచ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ నాకు సరిగ్గా కాస్ట్యూమ్ సెట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ పంచ తీసుకెళ్ళిన లోపలికి. నేను అప్పటి వరకు ఇంకా వేసుకోలే. సో వేసుకున్న ఇక ఒక నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ఇట్లానే పంచ కట్టుకొని వీకెండ్ అటెండ్ అయిపోయినా. సో నాకు సార్ కూడా నచ్చింది. అండ్ నన్ను నేను కూడా మిర్రర్లో చూసుకున్నప్పుడు సో అన్నిటికంటే ఇది ఒకటి స్టాండ్అవుట్ అవుతుంది, నాకు మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఫస్ట్. తర్వాత నేను 5th వీక్ తర్వాత ఎప్పుడైతే బయటకు వెళ్ళి వచ్చిన్నో సో సబ్కాన్షియస్గా తెలియకుండా ఎందుకో ఒకసారి ఒక నామినేషన్లో పంచ కట్టుకున్నా. సో నాకు తెలియని కాన్ఫిడెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఇంత పెద్ద ఒక షోలో, ఇంత నేషనల్ టెలివిజన్లో మనము ఒక స్టైల్ స్టేట్మెంట్ అంటే ఒక తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టైల్ స్టేట్మెంట్ అక్కడ ఎవరు ఇది ఫాలో అవ్వట్లేదు. సో పర్టికులర్గా నేను ఒక్కడిని ఇది ఫాలో అయ్యి అండ్ ఎవ్రీడే అది చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే గేమ్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, సో మిగతా ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి నామినేషన్ అనేది ఒక రోజు ఏంటంటే అది జస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్. సో ఫిజికల్గా టాస్క్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ రోజు ఒక్కరోజు కరెక్ట్గా నేను ధరించగలుగుతా ప్రతి వీక్ అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ స్టేట్మెంట్ అని నేను ఫిక్స్ అయిపోయినా. సో అది తీసుకెళ్ళినా అది బాగా రీచ్ అయింది జనాల్లోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేశారు మీరు? ఆకాశ వీధుల్లో ఫస్ట్ మూవీ అప్పుడు. సో నా లక్ ఏంటంటే చెప్పలేదు కానీ వాళ్ళక్కో నాలక్కో చెప్పలేదు కానీ మ్యాక్స్ నాతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళ మటుకు 1 year తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ది బెస్టే కనిపించారు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా కాల్ చేసి, రోషన్ నేను నీతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నువ్వు అందరికీ చాలా లక్కీ పర్సన్ అని చెప్తుంటారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మనం 1 year మోర్ దెన్ 1 year అయిపోయింది. సో అప్పటికి ఇప్పటికి నేను కొంచెం గ్రో అయినా. సో మీకు కూడా హ్యాపీ ఉందని చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకున్నాను అప్పుడే తినలో ఏదో ఉంది, డెఫినెట్గా వస్తాడు అని అనుకున్నాను. బట్ ఏంటంటే నీ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అండ్ ఇప్పుడు నువ్వు అలా ఉంటావు కాబట్టి, బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి చాలా మంది ఈ షో చూస్తారు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా, లేకపోతే క్రాస్ అడిగినా? అంటే బిగ్ బాస్కి ఎక్కువ అదే కావాలి కదా. హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆ గేమ్ లో ఉన్న నాకు అందరు కాంపిటీటర్స్. సో ఇప్పుడు గేమ్ ఇంకా రన్ అవుతుంది, ఓటింగ్ లైన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్గా అయితే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా ఒకవైపు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే ఆన్సర్స్ ఇస్తాను. స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నావా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత? స్ట్రైట్ బిఫోర్ మా గౌతమ్ లాగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అంటే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చావు కాబట్టి కొంచెం కన్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదా తెలియకుండా. ఇందుకు నువ్వే గేమ్ ఆడావు లోపల? అంటే కన్నింగ్ గేమ్ ఆడావా లేకపోతే బయట మీకు కనిపించింది? అసలు కన్నింగ్ అయితే ఐ డోంట్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు అనిపించిన అభిప్రాయాలు నేను చెప్దాం అనుకున్నా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. నేను ఒక పాయింట్లో రియలైజ్ అయింది ఏంటంటే మనం ఫియర్ని పక్కన పెట్టేసి ఎన్ని వీక్స్ ఉంటామో సో విన్ కావాలి, సో ఇన్ని వారాలు ఉండాలి అన్న మోటో అయితే నేను తీసేసిన ఫస్ట్ మైండ్ నుంచి. సో తీసేసి మనలా ఉండాలి అండ్ మనకి అనిపించిందంతా మనం అభిప్రాయాలు బయట చెప్పాలి. ఇప్పుడు సమ్టైమ్స్ బయట మనం అనిపించింది కామ్గా ఉండి అట్లున్న నడుస్తుంది, కానీ ఆ బిగ్ బాస్ షోలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనకి అనిపించింది వ్యక్తపరచాలి బయటికి, లేకపోతే ఆడియన్స్కి అర్థం కాదు మనం ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏం రన్ అవుతుందా అన్నది విషయం అర్థం కాదు. సో ఒక పాయింట్ తర్వాత నేను అది రియలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, ఆ ఫియర్స్ ఫైట్ అవన్నీ తీసేసి సో నాకు అనిపించింది చెప్దాము, సో దాని మీద నిలబడదాం స్ట్రాంగ్గా. సో అప్పుడే కనీసం
అంటే వీడికి ఒక భయం లేదు అన్న ఆ పాయింట్లో అసలు జనాలకి మనము అనుకుంటుంది ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి సో అట్లనే ఉన్నా ఇంకా రెస్ట్ ఆఫ్ ద గేమ్. బట్ నిన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో ఎక్కువ మంది, 100%. లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ బయట ఆడియన్స్ అయితే చాలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 13 వీక్స్ ఉన్నావు. సో అది నాకు హ్యాపీ. సో హౌస్ లో అక్కడ వాళ్ళకి నేను అంత అన్ని యాంగిల్స్ కనిపించకపోవచ్చు కానీ షో చూస్తున్న వాళ్ళకి దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ నా వైపే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అట్లా ఉన్నారని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు నేనుగా ఉండి నాకు నేనుగా ఆడిన దానికి ఒక ఫలితం వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దానికి. సో యాక్టర్ కాకముందు డాక్టర్ కి చాలా పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది పేషెంట్లను కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్మూత్ గా ఉంటారు, హ్యాండిల్ చేయాలి, సెన్సిటివ్ గా ఉంటారు అంటారు. నీకేంటి గౌతమ్ అంత కోపం? అసలుకి కోపం అన్నది ఇంకా యాక్చువల్లీ ఇంతకుముందు చాలా ఉంటుండే, స్లోగా తగ్గింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే అది మన పేషెన్స్ లెవెల్స్ చెక్ చేసే గేమ్. అంటే ఒక్కటే ప్లేస్లో పెట్టేసి సో ఇట్స్ లైక్ అంటే ఇక అది వచ్చేస్తుంది బయటికి, మన చేతిలో లేదు చెప్పాలంటే. బయట చూసే వాళ్ళకి ఎందుకు కోపము, ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక అది వచ్చేస్తుంది. సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేస్తుంది. సో సమ్టైమ్స్ అది బ్యాడ్ వేలో వెళ్తుంది, సమ్టైమ్స్ గుడ్ వేలో వెళ్తుంది. సో నేను ఫస్ట్లో కొంచెం ఏదైనా బ్యాడ్ వేలో వెళ్ళినా కూడా స్లోగా నేను రియలైజ్ అయ్యి ఇది కాదు కదా మనం, సో మనమేంటో మనం అట్లా ఉందాము అని చెప్పేసి ఈవెన్ కోపం వచ్చినా కూడా పాయింట్స్ చెప్పేవాడిని తప్ప ఇంకా దాని మించి అగ్రెషన్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయినా ఒక పాయింట్లో. అందుకే నేను అరిచేవాడిని, నేను చెప్పేవాడిని పాయింట్స్, కానీ ఎవరిని కించపరిచేవాడిని కదా. ఒక ఫస్ట్ 1-2 టైమ్స్ అట్లా ఏదో జరిగింది, నా మిస్టేక్, అది నేను ఒప్పుకున్నా అక్కడ కూడా అండ్ బయట కూడా ఒప్పుకుంటా. సో అండ్ బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద అమ్మాయిల దగ్గర కూడా ఇంతే ఉంటావా? అమ్మాయిల దగ్గర కూడా ఇంతే లేదు. అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేలోపు హార్ట్ ఆఫ్ ద మూమెంట్ చూపించేసి ఓకే. సో అంటే యాక్చువల్గా నాకు అమ్మాయిలు యూజువల్లీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా నేను ఎమోషనల్లీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది గర్ల్స్ తోని. సో ఎందుకు అంటే ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మనకి ఏదైనా ఇట్లా బాధను ఎమోషన్ పంచుకుంటే ఏంద్రా నువ్వు అన్నట్టు ఏంటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు అయితే కొంచెం అర్థం చేసుకుంటారు ఎమోషన్స్, నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకేముందా? అంతే అది అట్లా ట్యూనింగ్ అట్లా సెట్ అయింది. అండ్ తెలియకుండానే ఎక్కువ చాలా మంది అమ్మాయిలకి రీచ్ అవ్వడం కానీ ఈవెన్ హౌస్లో కూడా ఒక పాయింట్ ఫస్ట్లో ఒక 1-2 టైమ్స్ శోభతో గొడవ అయినా కూడా ఒక పాయింట్ తర్వాత హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ స్టార్టెడ్ లైక్ హీజ్ అ లైకింగ్ మీ అండ్ అండ్ లైక్ హీజ్ అ గుడ్ బాయ్, అమ్మాయిని బాగా కేర్ చేస్తాడు అని. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్లో రానివి కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే నాకు అది సబ్కాన్షియస్గానే నేను తెలియకుండానే నాకు అది చేయాలి కదా, అరే పాపం అని అనిపించేది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అక్కడ ఎవరు లేరు కదా. సో ఏదున్నా ఒకళ్ళకొకళ్ళే హెల్ప్ చేసుకోవాలి అక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అది బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళాం? అదే నీ బాధను వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు బాధ ఏం లేదు ప్రస్తుతానికి, సంతోషం, హ్యాపీ. సో అందరితో వ్యక్తపరచుకుంటున్నా. చిన్న పాజ్ ఇచ్చినా గానీ మన వాళ్ళు వేసేసుకుంటారు. అందులో ఇప్పుడు మేమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే. సో అది కూడా హ్యాపీనే, ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా బాగుపడుతున్నారు అండ్ నన్ను కూడా బాగుపెడుతున్నారు, రీచ్ అవుతున్న జనాల్లోకి. ఓకే. సో ఎనీథింగ్ అంటే ఇప్పుడు అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ట్రాల్స్ వచ్చినా మీమ్స్ వచ్చినా కామెడీ అయినా ఏది జరిగినా కూడా అంతా మనం మంచిగా అనుకునే టైప్ అనమాట నేను. ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ లైకింగ్ మీ, నన్ను గుర్తించిండ్రు, వీడంటూ ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీలో, వీడంటూ ఒకడు ఉన్నాడని గుర్తించే కదా అదంతా జరుగుతున్నది. సో 100% మనం ఎదుగుతున్నామంటేనే మనకు నెగిటివిటీ, మన ట్రాల్స్ అది ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళ మీద ఎందుకు కోపం రాదు మరి? యాక్చువల్గా నీ కోపం ఎక్కువ కదా. అంటే వాళ్ళు నాకు తెలియకుండా నా సక్సెస్ కి తోడ్పడుతున్నారు కదా ట్రోలర్స్ కూడా. సో అయితే నీలో 2 కోణాలు, 2 యాంగిల్స్ ఉంది అనుకుంటా. అబ్బా, ఇన్నర్ గౌతమ్ ఒకడు ఉన్నాడు, బయటకు గౌతమ్, కనిపించే గౌతమ్ ఒకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు గేమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు 1-to-1 గేమ్, బయట జనాలు అదంతా మనం పక్కన పెట్టేస్తాం. మనము ఆ గేమ్లో నిమగ్నం అయిపోయి ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా మనకి నచ్చకపోయినా లేకపోతే మనకి వేరే పర్సన్ అభిప్రాయం నచ్చకపోయినా సో ఆ కోపం కానీ లైక్ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తాయి. కానీ బయట లైఫ్లో ఇట్స్ నాట్ ఏ గేమ్. అంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడి లైఫ్కి వాడే హీరో ఇక్కడ.
సో మనకి ఎవడు కాంపిటీటర్ లేడు. సో నేను నిన్న ఏంటి ఈరోజు ఏంటి అన్నది చూసుకుంటా. సో ఇంకా రేపు ఏం అవ్వాలి, సో ఫర్దర్గా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్నది ఆలోచిస్తే తప్ప ఇంకెవరితో కాంపిటీషన్ కాదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు బయట.